27వ డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్లో షేక్ సీమా పర్వీన్ మరి దాదాపు 22 సంవత్సరాలు 2008 నుంచి మరి ఆ పాపకి ఎందుకంటే 100% డిజేబుల్, అసలు ఏ పని కూడా మంచం మీద, టోటల్ మంచం మీదే. ఆ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవ చేయటం, స్నానం చేయటం కానీ, వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, మొత్తం తల్లిదండ్రులు ఇద్దరు కూడా దానికే పరిమితమయ్యారు. వాళ్ళు కూడా ఏజ్డ్, బాగా పెద్ద వయసు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక వాళ్ళిద్దరూ కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటే మరి 2021 వరకు పెన్షన్ వచ్చింది. 2021 నుంచి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి పెన్షన్ నిలుపుదల చేశారు. మరి అనేక సార్లు సచివాలయాల చుట్టూ మరి గ్రీవెన్స్లో కూడా ఇచ్చి అనేక సార్లు చెప్పినా కూడా కనీసం ఎవరు పట్టించుకోవాలి. కేవలం ఒక కక్ష సాధింపుగా జరిగినటువంటి పరిస్థితి. కనీసం మానవతా దృక్పథంతో కూడా వాళ్ళ పరిస్థితి చూసి కూడా జాలి కలగనటువంటి పరిస్థితి ఇవాళ మరి గతంలో జరిగిందని చాలా బాధ కలుగుతూ ఉంది. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు నవంబర్లో మరి అందరూ ఆ పాపను కూడా తీసుకున్న మీటింగ్ దగ్గర రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సెల్ఫీ కూడా దిగి ఇలాంటి వారికి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి చాలా బాధ చెంది ఇమ్మీడియట్గా పాపకి ఆర్థిక సహాయం చేసి ప్రతి నెల కూడా పార్టీ పరంగా మరి రాము గారు కానీ మేము కానీ అందరం కలిసి ప్రతి నెల 3,000 కాడికి పాపకి ఇస్తూ వస్తూ రావడం జరిగింది గతంలో. ఇవాళ కొత్తగా 36,000 చెక్ ఆ రోజున రాసి ఇవ్వడం జరిగింది. సంవత్సరం అట్లాగే పెన్షన్స్ ఏదైతే ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చినటువంటి 3,000 పెన్షన్ని ఇవాళ 4,000 రూపాయలు చేసి మొదటి నెలలోనే పాత ఏప్రిల్ నుంచి కూడా లెక్కపెట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ప్లస్ ఈ నెల ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయలు ఇవాళ 65 లక్షల మందికి ఈ రాష్ట్రంలో అందించడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. గతంలో 3,000 రూపాయలు లెక్క పెట్టుకుంటే దాదాపు 1,200 కోట్లు అయ్యేది. ఇవాళ 2,100 కోట్లు ప్రతి నెల పెన్షన్దారులకు 1వ తారీఖు తీసుకెళ్లి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే దివ్యాంగులకి 3,000 ఇచ్చే పెన్షన్ని 6,000 రూపాయలు చేయటం, పూర్తిగా 100% డిజేబుల్ ఎవరైతే ఇప్పుడు పాపం చేశామో అలా 100% డిజేబుల్ ఉంటే 15,000 రూపాయలు. ఎందుకంటే మేము కూర్చున్నప్పుడు ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ పంపిణీ రాష్ట్రం మొత్తం చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే. అలాగే కృష్ణా జిల్లాలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ చాలా ముమ్మరంగా కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో మార్నింగే స్టార్ట్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో 2,42,000 దాకా పెన్షన్లు ఉన్నాయి. ఆల్రెడీ మేము ఇప్పటికీ అంటే 7 o'clock కి ఆల్రెడీ 10.23% పంపిణీ కంప్లీట్ చేశాము. సో అన్ని ఎంపీడీఓ ఆఫీసెస్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ప్రతి మా జిల్లా స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. సో చాలా గట్టిగా మానిటర్ చేస్తున్నాము. సో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఒక రోజులోనే వీలైనంత వరకు 100% కంప్లీట్ చేసేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. కొన్నాళ్ళు పెన్షన్ ఇచ్చి వైసీపీ వాళ్ళు ఆపేశారండి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందండి. అంతకుముందు మన కొల్లూరు రవీంద్ర గారు, రాము గారు వచ్చి చూసి ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. వచ్చినప్పుడు తీసుకెళ్ళి డైరెక్ట్ చేసి, బాబు మేము పింఛన్ మేము ఇస్తాం, ఏదైతే సహా ఇస్తాం, మేము కంగారు పడమాకండి, ఏమైనా అవసరం అయితే వాళ్ళు రవీంద్ర గారిని అడగండి, రాము గారిని అడగండి, చెప్తే చేయించుకోండి అని చెప్తారండి. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది సార్. जी जाओ, बैठो ना बाजू, बैठो, बैठ जाओ। इधर देखो, मुंह इधर दिखलाओ। हाँ, इधर दिखलाओ। हाँ, ले ओके सर।
ఓకే వాయిస్ ఇక్కడ చేసేసుకో. ఏ అవసరం ఉన్నా చెప్పమ్మా. బయటికి వెళ్ళేది ఇక్కడ బయట సత్యనా బా కృషి భూమి బయట సత్యనా ఎంత ఇప్పుడు వయసు? 17 వచ్చింది. ఇవాళ మీకు పెన్షన్ మూల్యంతో ఇవాళ 4,000 పెన్షన్ చేసి తప్పండి అయిపోయింది. ಹೌದೌದು గారు